ఆడియో స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. మీకు గనక నా కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మన భారతీయ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు మన భారతీయతను గౌరవిస్తారు. అలాగే వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు. మరి మన కుటుంబంలో ఎన్నో అనుబంధాలుంటాయి. అందులో ఒక చక్కని సునిశితమైన అనుబంధం తల్లి కొడుకుల అనుబంధం. మరి ఆ దిశగా సాగే ఈ కథ మీ అందరి కోసం. ఆలంబన తులసి భానుగారు ఎంతో అద్భుతంగా రచించిన ఈ రచనలోకి మరి వెళదామా? ఏం చేస్తున్నారు తల్లి కొడుకు వంటింట్లో? నవ్వుతూ అడిగాడు రఘునాథ్. ఓపెన్ కిచెన్ అది. కిచెన్, డైనింగ్ హాల్ కలిసి ఉంటాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం రఘునాథ్ తండ్రి సీతారామయ్య కట్టించిన ఇల్లు అది. ఈ మధ్యనే కిచెన్ని మాడ్యులర్ కిచెన్గా మార్చారు కూడా. అంతకు మించి మార్పులేం చేయలేదు ఆ ఇంటికి. ఫస్ట్ ఫ్లోర్కి ఇంటి ముందర ఉన్న ఎల్ షేప్ వరండా నుండి మెట్లున్నాయి. ఈ మధ్యనే సెకండ్ ఫ్లోర్కి కూడా స్లాబ్ వేసి వదిలేసి లిఫ్ట్ పెట్టించాడు సీతారామయ్య. పైన 3 బెడ్రూమ్స్, హాల్ కట్టించాడు పెద్దవాళ్ళవుతున్న మనవళ్ల కోసం. ఆయన సివిల్ ఇంజనీర్. 2 కూతుళ్ల తర్వాత రఘునాథ్. 70 ఏళ్ల వయస్సులో కూడా సీతారామయ్య గారు చాలా యాక్టివ్. ప్రస్తుతం ఆయన స్నేహితులతో కలిసి రాజస్థాన్ యాత్రలో ఉన్నారు. భార్య పార్వతమ్మ ఎక్కువ సమయం టీవీ సీరియల్స్ చూడడంలోనే గడిపేస్తుంది. వంట పని ఆవిడకి మొదటి నుంచి ఇష్టం లేదు. మనసు పెట్టి ఎప్పుడూ వంట చేసేది కాదు. ఇష్టం లేకపోయినా తప్పలేదు సీతారామయ్యకు వంట మనిషిని పెట్టడం. సివిల్ ఇంజనీర్గా ఆయన స్వంత ఆఫీస్ పెట్టుకొని బాగానే సంపాదించారు. రఘునాథ్ ఇంజనీరింగ్ తర్వాత తండ్రి ఆఫీసులో చేరి బాగా బిజీ అయ్యాడు. రఘునాథ్కి 3 పిల్లలు: నిశాంత్, నిహాల్, వినీలా. నిశాంత్ సిబిఎస్ఈ 10th పూర్తి చేసి ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిహాల్కి 12, వినీల్కి 8వ ఏడు. నిశాంత్ చాలా తెలివైన పిల్లాడు. ఇంటర్లో జాయిన్ కాకుండా +2 తర్వాత మెడిసిన్ చేస్తానని చెప్పాడు తండ్రితో. వయసుకు మించిన మానసిక పరిణితి ఉన్న కొడుకుని చూసుకుని చాలా గర్వపడతాడు రఘునాథ్. శశిరేఖ సీతారామయ్య బాల్యమిత్రుడు కృష్ణారావు గారి కూతురు. ఓ రోజు ఆయన కృష్ణారావు ఇంటికి వెళ్ళినప్పుడు శశిరేఖని చూశారు. 20 ఏళ్ల శశిరేఖ మంచి హైట్, తెల్లగా ఉంది. కాకపోతే కొంచెం బొద్దుగా ఉంది. అప్పటికి రఘునాథ్కి 25 నిండలేదు. శశిరేఖ తల్లి ఊరికెళ్ళింది. వంట శశి చేసింది. మిత్రుణ్ణి భోజనానికి ఉండమన్నాడు కృష్ణారావు. అతిథికి సేమియా పాయసం, గారెలు, ఆవకాయ ముద్దపప్పు, చింత చిగురు పప్పు, వడియాలు, అల్లం పచ్చిమిర్చి వేసి చేసిన వంకాయ కూర, ఆలు ఫ్రై చేసి వడ్డించింది శశి. తల్లి ఊళ్ళో లేకపోయినా తండ్రి 2 తమ్ముళ్ళకి వంట టిఫిన్ చేసి సమయానికి అందిస్తున్న ఆ అమ్మాయిని మరో రోజు ఉండి మరీ నిశితంగా పరిశీలించి ఇంటికెళ్ళి కొడుకుతో శశిరేఖ గురించి చెప్పాడు. పార్వతమ్మకి, రఘునాథ్ అక్కలకి పిల్ల ఇప్పుడే ఒడ్డు పొడుగు ఉంది. ఇక పిల్లలు పుడితే గుమ్మం పట్టకుండా తయారు ఉంటుందని ఏదో హేళన చేశారు. తల్లి కూతుళ్ళు ఎంత వ్యతిరేకించినా రెండోసారి రఘునాథ్తో కలిసి వెళ్ళి సీతారామయ్య శశిరేఖని చూపించాడు. రఘునాథ్ తెల్లగా పొడవుగా బాగుంటాడు. శశిరేఖ చక్కటి రూపురేఖలతో, బారు జడతో నెమ్మదిగా ప్రవహించే నదిలా అనిపించింది అతనికి. మరో ఆలోచన లేకుండా ఓకే చేశాడు. రఘునాథ్కి తల్లి బద్ధకం, ఇంటి బాధ్యతల పట్ల అనాసక్తి నచ్చకపోయినా తల్లి పట్ల ఎటువంటి వ్యతిరేకత కానీ అగౌరవం కానీ చూపించడు కూడా. వంట బాగా చేస్తుందని, కొడుక్కి ఆ మ్యాచ్ సెటిల్ చేశాడని గొడవ పెట్టుకుంది పార్వతమ్మ. కానీ ఆ ఇంట్లో సీతారామయ్య మాటకు తిరుగులేదు. కోడలి విషయంలో ఆయన అంచనా తప్పు కాలేదు. కోడలు గృహప్రవేశం చేయగానే వంట ఆవిడికి ఉద్వాసన పలికాడు. పెళ్ళైన ఈ 16 ఏళ్లలో శశి 3 బిడ్డల తల్లి అయింది. ఇంటిని,
ఇంటి చుట్టూ ఉన్న అన్ని రకాల పూల చెట్లు, కిచెన్ గార్డెన్, పండ్ల చెట్లని ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది. ఆఫీస్ కొడుక్కి, ఇంటి బాధ్యతలు కోడలికి అప్పగించి యాత్రలు కుదిరినప్పుడల్లా చేస్తూ మనవళ్ళ ముద్దు ముచ్చట్లతో జాలీగా గడిపిస్తున్నాడు సీతారామయ్య. పార్వతమ్మకు ఇల్లు కదలడం ఇష్టం ఉండదు. పిల్లల చదువు, వేరే ట్యూషన్స్ అవి పెట్టించకుండా సీతారామయ్య చూసుకునేవాడు. రఘునాథ్ ఇంట్లో ఉండడం అరుదు. కానీ ఆ రోజు మర్నాడు ఆఫీస్కి వెళ్ళనని చెప్పాడు భార్యతో. శశి చాలా సంతోషించింది. అందుకే స్పెషల్గా పూరి స్పెషల్ కర్రీ చేయటానికి పిండి కలుపుతోంది. అదేమిటి మళ్ళీ పూరి చేస్తున్నావు? ఇడ్లీ దోశ పిండి లేదా? రఘునాథ్ ఆశ్చర్యంగా అడిగాడు. మీరీ మధ్య ఇంట్లోనే ఉండడం లేదు. ఇవాళ రేపు స్పెషల్ టిఫిన్స్ మీకోసం అంది. రఘునాథ్ భార్య వంక చూశాడు. ఆ కళ్ళ నిండా ఆమె పట్ల ప్రేమ నిండి ఉంది. కిచెన్కి డైనింగ్ హాల్కి మధ్య వర్క్ టేబుల్ ఉంది. ఆ పూరీలు వేయించే వరకు ఏసీ ఆన్ చేసుకోవచ్చుగా. చూడు ఎలా చెమటలు పడుతున్నాయో. నుదుటి మీద పడుతున్న ఆమె ముంగురులను పైకి తోస్తూ అన్నాడు. రఘునాథ్ తన ముందు తండ్రి అలా చేసేసరికి సిగ్గుపడుతున్న తల్లిని చూసి నవ్వుతూ మొహం తిప్పుకున్నాడు నిశాంత్. పెద్ద పూరీలు చేసి మళ్ళీ చిన్నారి వినీల కోసం రకరకాల షేప్స్లో చిన్నగా కట్ చేసి వేయించింది శశి. నిశాంత్ ఉల్లిపాయలు, కొత్త కిచెన్ గార్డెన్ కట్ చేయడం చూసి ఇదెప్పుడు కొన్నది మీ అమ్మ అన్నాడు రఘునాథ్ నవ్వుతూ. నేనే అమెజాన్లో తెప్పించానన్నా అన్నాడు నిశాంత్. ఈ లోపల నిహాల్, వినీలా వచ్చారు. తండ్రి వంటింట్లో కూర్చుని ఉండడం చూసి బోలెడు సంతోషపడిపోయి ఊళ్ళోకి ఎక్కి కూర్చుంది వినీలా. టిఫిన్ తినడానికి వచ్చిన పార్వతమ్మ ఇంకా చిన్న పిల్లవా ఏంటి, దిగు దిగు అన్నది గద్దిస్తున్నట్లుగా. జవాబుగా తండ్రికి అభిముఖంగా తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి మరీ కూర్చుంది విని. ఒక్క పార్వతమ్మ తప్ప అందరూ వినిని చాలా ముద్దు చేస్తారు. రఘునాథ్కి మరీ ఇష్టం కూతురంటే. ప్లేట్లో తన స్పెషల్ పూరీలు చూసి బోలెడు సంతోషపడిపోయింది విని. నువ్వు కూడా తినమ్మా తల్లిని ఉద్దేశించి అన్నాడు నిషాద్. నవ్విందే కానీ జవాబు ఇవ్వలేదు శశిరేఖ. అందరూ తిన్నాక 3 పూరీలు తిని పిల్లలకి ఆరెంజ్ జ్యూస్, పెద్దవాళ్ళకి టీ ఇచ్చింది. పిల్లలిద్దరినీ తీసుకుని తోటలో నుండి శశి చెప్పిన కూరలు కోసి తేవటానికి వెళ్ళాడు రఘునాథ్. నిశాంత్ వెళ్ళి చదువుకోనన్నా అన్నది కొడుకుతో శశి. ఇవాళ ఏమీ చదవనమ్మా, నీకు హెల్ప్ చేస్తాను. ఏమేమి కట్ చేయాలో చెప్పు. కాదని లేకపోయింది. ఆ మాట అంటున్నప్పుడు కొడుక్కేసి పరీక్షగా చూసింది శశి. ఇంకా పసితనం వీడని మొహం. పొడవుగా, సన్నగా, తెల్లగా, అచ్చం తండ్రిలా ఉంటాడు అనుకున్నది మురిపెంగా. తల్లి పెదవులపై సన్నని నవ్వు చూసి అడిగాడు నిశాంత్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదురా కన్నా, నువ్వు నాన్నలానే ఉంటావు. రోజు యోగా చేయడం వల్లనో ఏమో నాన్నలో పెద్ద మార్పు లేదు. నేనైతే మొదటి నుంచి లావే అనుకో. నిశాంత్ లేచి తల్లి నడుం చుట్టూ చేతులు చుట్టేసి అయినా నువ్వు చాలా బాగుంటావమ్మా అన్నాడు ఆర్తిగా. కొడుకు తల నిమురుతూ నాన్న అసలు నన్ను ఒప్పుకుంటారనుకోలేదురా. పెళ్ళైన కొత్తలో మీ పెద్దత్త నీ పేరులో ఆ రేఖ తీసేయాలి, నీకు రేఖ సూట్ అవ్వదు అన్నది. అక్కడున్న అంతా నవ్వారు. అప్పుడు నాన్న ఏమన్నారు తెలుసా? డోంట్ లుక్ ఎట్ హర్ బాడీ, లుక్ ఎట్ హర్ పర్సనాలిటీ అన్నారు. ఓహో, అయితే మాకెవ్వరికి పర్సనాలిటీ లేదంటావు అంతేనా అన్నది అత్తయ్య. నేను మాట్లాడేది ఇన్నర్ పర్సనాలిటీ గురించి అన్నారు నాన్న. ఆ తర్వాత ఎవరు నేను లావు అని వెక్కిరించడానికి సాహసించలేదు అంది శశి నవ్వుతూ. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పెరుగు పచ్చడి, సాంబార్కి అన్నీ కట్ చేసి ఇచ్చాడు కొడుకు. 15 ఏళ్లకే పెద్దవాడిగా ప్రవర్తిస్తున్నాడు ఈ మధ్య అనుకున్నది శశి. చికెన్ లాలీపాప్స్ చేసింది చిన్నవాళ్ళిద్దరికీ. అన్నీ రెడీ చేసుకుని స్టవ్ మీద గిన్నెలు అందించింది వంట స్టార్ట్ చేయటానికి. ఇంతలో చిన్నమ్మగారు అన్న పిలుపు పెరట్లో నుంచి వినబడింది. రంగయ్య నెలకోసారి వచ్చి తోటంతా శుభ్రం చేసి గొప్పులు చేసి ఎరువులేసి వెళుతూ ఉంటాడు. మరో మాట మాట్లాడకుండా పని ప్రారంభించమంది శశి. వచ్చిన వర్కర్ని వెనక్కి పంపటం ఇష్టం లేక, అమ్మా
ఈరోజు నీకు వంట పని చాలా ఉంది కదా, ఇంకో రోజు రమ్మని చెప్పకూడదా? అటు ఇటు తిరగడం నీకు కష్టం కదా అన్నాడు నిషాద్. ఇతను నెలకొకసారి వస్తాడు. ఈసారి 3 నెలలైంది వచ్చి. ఎందుకో తర్వాత కనుక్కుంటానన్నది. వంటంతా అయిందాక తల్లి వెనకే ఉన్నాడు కొడుకు. శశిరేఖ అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. నిహాల్, విని తోటలో ఆడుకుంటున్నారు. రఘునాథ్కి ఆ రోజు కూడా క్లయింట్స్ వచ్చారు. కాదనిలేక ఆఫీస్ గదిలో కూర్చున్నాడు వాళ్ళతో మాట్లాడుతూ. శశికి ఆ రోజు కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. ఎందుకో పనంతా పూర్తయ్యేసరికి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. రంగయ్య భోజనం కోసం పనికి విరామం ఇచ్చాడు. అతను పనికి వచ్చినప్పుడల్లా భోజనం పెడుతుంది శశి. బిర్యానీ, కూరలు, సాంబారు వేసి నిశాంత్ని ఇవ్వమంది. నేను స్నానం చేసి వస్తానురా, ఒళ్ళంతా చికాగ్గా ఉంది అంటూ లోపలికి వెళ్ళింది. మనమెవరూ తినకుండా పనివాడికి ముందు పెడతావేంటి? కోపంగా అంది పార్వతమ్మ. శశి జవాబు చెప్పకుండా నవ్వేసి వెళ్ళిపోయింది స్నానానికి. నిశాంత్ తల్లివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. రంగయ్య భోంచేస్తున్నప్పుడు అడిగాడు, ఈ మధ్య 3 నెలల నుండి రావటం లేదెందుకు అని నిశాంత్. మా ఆవిడికి బాగోలేదు బాబు, బాగా చిక్కిపోయింది. కూలి పనికి పోతుండేది, చేయలేక మానేసింది. అన్నం కూడా సరిగ్గా తినడం లేదని నేను గ్రహించుకునేసరికి లేట్ అయినది బాబు. హైదరాబాద్ హాస్పిటల్లో చూపించాను. పేగు క్యాన్సర్ అట. ట్రీట్మెంట్ అయితే చేశారు. డబ్బు బాగానే ఖర్చయింది. నాకు 3 కూతుళ్ళు. వాళ్ళు చిన్నప్పుడే 300 గజాల చొప్పున ప్లాట్లు కొన్నాను. 3వ పిల్ల పెళ్లి కూడా చేశాను ఈ మధ్యే. దాని పెళ్లి చూడాలన్నది వాళ్ళమ్మ కోరిక. 2 ఎకరాల పొలం ఉంది మా ఊళ్ళో, అది అమ్మి వైద్యం చేయించా బాబు. ఇప్పుడెలా ఉంది ఆవిడికి అడిగాడు నిషాద్. ఇప్పుడు చాలా నయం బాబు, కాస్త తిండి కూడా తింటుంది. ఆయుర్వేద మందులు కూడా వాడుతున్నా. ఆమె లేకపోతే నా ఇల్లు సంసారం ఏమైపోతాయి బాబు, ఒంటరి బతుకు అయిపోదా అన్నాడు రంగయ్య. వింటున్న నిశాంత్కు వెన్నులో భయం చెరచెరా పకింది. ఇన్ని రోజులు అమ్మని తాను అస్సలు గమనించలేదు. పాదాలు ఉబ్బినట్టున్నాయి, ఊరికే చెమటలు పడుతున్నాయి. నాన్నేమో బాగా బిజీ. ఇంట్లో అందరినీ ఎంత బాగా చూసుకుంటుంది అమ్మ. అమ్మకి ఏమవుతుంది? నిశాంత్ మనసులో ఏదో అలజడి. భోజనానికి అంతా కూర్చున్నారు. నువ్వు కూడా కూర్చో శశి అన్నాడు రఘునాథ్. అమ్మ నేను తర్వాత తింటా నాన్న అన్నాడు నిషాద్. తల్లి ఎలాగో తిందని తెలిసి. అన్ని ఐటమ్స్ బాగా కుదిరాయి శశి అన్నాడు రఘునాథ్ తృప్తిగా తినిలేస్తూ. వినీకి దగ్గరుండి తినిపించింది. తల్లి మొహంలో కనిపిస్తున్న తృప్తిని చూస్తూ ఆలోచిస్తున్నాడు నిషాద్. ఆ మర్నాడు లంచ్ బయట చేద్దామన్నాడు రఘుపతి. వద్దండి, మీరు ఇంట్లో ఉండేదే తక్కువ. ఇవాళ టిఫిన్ వడలు పెసరట్టు ఉప్మా చేసి లంచ్ లైట్గా చేస్తాను అన్నది. ఎందుకమ్మా, నాన్న ఒక్కరోజు నీ శ్రమ తగ్గించుదామనుకుంటే వద్దు అంటావు? కొంచెం కోపంగా అడిగాడు నిషాంత్. లేదు నాన్న, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు కదా. ఏ పార్టీకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా మీ నాన్న తినరు. ఆయనకు బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. కొత్తలో నాకు తెలిసేది కాదు. నన్ను లేటుగా వచ్చి లేపడు ఇబ్బంది పెట్టలేక మజ్జిగ తాగి పడుకునేవారు పాపం. ఇప్పుడు నేను చేసి ఉంచుతానని తెలిసి హాయిగా ఇంటికొచ్చి తినేస్తున్నారు అంది శశిరేఖ నవ్వుతూ. నిశాంత్కి నెమ్మదిగా అర్థమవుతుంది అమ్మ ప్రపంచమేమిటో. ఈ కుటుంబమే ఆమె ప్రపంచం. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయనంత ప్రేమ తన కుటుంబ సభ్యుల మీద. ఉదయాన్నే రఘునాథ్ పిల్లలు 3తో సైకిల్ రైడ్కి తీసుకెళ్లాడు. 4 సైకిల్స్ మీద వెళుతుంటే చిరునవ్వుతో చూస్తున్న తల్లిని చూస్తుంటే కళ్ళు తడయ్యాయి నిశాంత్కి. పిల్లలతో సాన్నిహిత్యం పెంచుకోవటానికి రఘునాథ్ పాటించే మార్గాలలో అదొకటి. ఆ రోజు తల్లిని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు నిశాంత్. అతని ఆతృత చూసి నవ్వాడు డాక్టర్. రకరకాల టెస్ట్స్ రాసి చేయించమని చెప్పాడు. తన వెంటే ఉండి అన్ని టెస్టులు చేయిస్తున్నాడు. తండ్రిలాగే పొడవుగా తెల్లగా ఉంటాడు నిశాంత్. వాడిని చూస్తుంటే రఘునాథ్ ప్రక్కనే ఉన్న ఫీలింగ్ ఆమెకి. మన్నాడు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని తెలుసుకుని 3ంటికి తల్లిని రెడీ అవ్వమన్నాడు. పిల్లలు 4:30కి వస్తారు ఎలా అన్నది శశిరేఖ. ఏం పర్వాలేదు, ఒక్కరోజుకి నాన్నమ్మని చూద్దామందాములే అన్నాడు. తల్లికి రాసిన టెస్టులన్నీ నెట్లో చూసి
నార్మల్ రేంజ్ నోట్ చేసుకొని ఏ టెస్ట్ దేనికి రాశారో కూడా తెలుసుకున్నాడు. అప్పటిదాకా రఘునాథ్కి చూచాయిగా చెప్పాడే కానీ పూర్తిగా చెప్పలేదు నిశాంత్. నిహాల్ వినిలా స్కూల్ నుండి వచ్చి తల్లి కనపడకపోయేసరికి బిక్క మొహాలేసుకొని కూర్చున్నారు. టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయి. స్నానం చేసి తినమంది పార్వతమ్మ. అమ్మకేమైంది, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అంటూ ఏడవసాగింది వినీలా. నిహాల్కి కూడా ఏడుపు వచ్చేసింది. పార్వతమ్మ కొడుకు ఫోన్ చేసి చెప్పింది పిల్లలు ఏడుస్తున్నారని. ఆఫీస్ అసిస్టెంట్స్కి వదిలి కంగారుగా వచ్చాడు రఘునాథ్. పిల్లల్ని త్వరగా స్నానం చేయమని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అతనికి కూడా లోపల కంగారుగానే ఉంది. తను శశి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని బాధగా ఉంది. పిల్లల్ని బయట కూర్చోమని లోపలికి వెళ్ళాడు. పరిచయం ఉన్న డాక్టర్ పలకరింపుగా నవ్వాడు. యువర్ సన్ ఈజ్ మచ్ వరీడ్ అబౌట్ హిజ్ మదర్ హెల్త్ అన్నాడు నవ్వుతూ. అన్నీ నార్మల్గా ఉన్నాయి. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది. మందులు రాస్తాను. లావ్ అవుతున్నానని తిండి తగ్గించారు అనుకుంటా. బాగా తినండి. టానిక్ రాస్తాను, సరేనా? భార్యని కొడుకుని బయటకు వెళ్ళమని. నిజంగా ప్రాబ్లం ఏమీ లేదుగా డాక్టర్? రఘునాథ్ అడిగాడు. నిజంగా ఏమీ లేదు రఘునాథ్. మీ అబ్బాయి టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బాగా స్టడీ చేసి నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు అన్నారు డాక్టర్ నవ్వుతూ. ఇంటికి వెళ్ళాక పిల్లలకి స్నాక్స్ ఇచ్చి వంట మొదలుపెట్టింది. గదిలోకి వచ్చిన పెద్ద కొడుకుని దగ్గరికి తీసుకుని, ఎందుకురా అంత వరి అయ్యావు? నాకు కూడా సరిగా చెప్పలేదు అన్నాడు రఘునాథ్. నిన్న రంగయ్య వాళ్ళ ఆవిడ ఆరోగ్యం గురించి చెప్తుంటే నాకు చాలా భయం వేసింది నాన్న. అమ్మ పాదాలు ఎలా వాచి ఉన్నాయో చూసావా నాన్న? పైగా చెమటలు కూడా కారుతున్నాయి. అమ్మకి ఏమవుతుందోనని భయం వేసింది నాన్న అన్నాడు నిశాంత్. రఘునాథ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును కన్నా, నేను కూడా అమ్మ హెల్త్ గురించి పట్టించుకోలేదు. అమ్మ లేకపోతే ఈ ఇంటి గతి భయంకరంగా ఉంటుంది. ఎన్నోసార్లు వంట మనిషిని పెడతానని అన్నాను, కానీ అమ్మ అస్సలు ఒప్పుకోదు. పిల్లలకి రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోతారు. కొన్నేళ్లే వాళ్ళని చూసుకునేది మనం అంటుంది. నా స్వార్థం కూడా ఉందిరా. నాకు మీ అమ్మ వంట తప్పితే ఎవరి వంట నచ్చదు. ఆమెకి మీరు నేను తప్ప మరో లోకం లేదు. నేను ఇంత సక్సెస్ అయ్యానంటే ఆమె కారణం. అతని కళ్ళల్లో సన్నని నీటి పొర. ఈ రోజు నుండి అమ్మ హెల్త్ నేను చూసుకుంటాను నాన్న, ఏం భయపడకు. ఆరిందాల భరోసా ఇస్తున్న కొడుకుని ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు రఘునాథ్.